Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు లాజిక్ మిస్ అవుతున్న చంద్రబాబు ప్రజల సానుభూతి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల కుట్ర రాజకీయాలు చేస్తుంటారనేది చంద్రబాబు నాయుడు ఆరోపణ. కొన్ని ట్రిక్కుల ద్వారా ఆయన సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటారని, అలాంటప్పుడు ఆయనకు సానుభూతి దక్కకుండా తెలుగుదేశం నాయకులంతా సమర్థంగా ఆయన ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ పని ప్రతి రాజకీయ నాయకుడు చేస్తారు. తన ప్రత్యర్థి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అంతవరకు ఓకే. కానీ జగన్ కుట్రలు చేస్తారంటూ చంద్రబాబు చెబుతున్న ఉదాహరణల్లోనే ఎక్కడో లాజిక్ మిస్ అయినట్టుగా కనిపిస్తోంది. జగన్ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2019 ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల సమయంలో గులకరాయి డ్రామా ఆడారు. 2019లో అలర్ట్గా లేకపోవడం వల్ల మనం నష్టపోయాం. కానీ గులకరాయి డ్రామాను గట్టిగా తిప్పికొట్టాం. దీంతో ప్రజలు వారి డ్రామాలను నమ్మలేదు అని చంద్రబాబు 2 ఉదాహరణలు చెప్పారు. 2024లో తన మీద హత్యాయత్నం జరిగినదంటూ గులకరాయి దాడిని అభివర్ణించడం గురించి సానుభూతి కోసం చేసిన ప్రయత్నంగా చంద్రబాబు రంగు పులమదలుచుకుంటే ఓకే. కానీ ఆయన చెబుతున్న ప్రకారమే వివేకానందరెడ్డి మరణం తరువాత వారికి ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు తొలుత గుండెపోటు అని ప్రకటించారు. సాక్షి టీవీలో కూడా అలాగే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అయితే చిన్నాన్న హత్యను గుండెపోటుగా అభివర్ణించి చెప్పుకుంటే జగన్కు మైలేజీ కానీ ప్రజల్లో సానుభూతి కానీ ఎలా వస్తుంది? గుండెపోటుతో చనిపోయినా కూడా హత్య జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటే సానుభూతి వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది కదా. అంత సింపుల్ లాజిక్ చంద్రబాబు నాయుడు ఎలా మిస్ అయ్యారు అని ప్రజలు అనుకుంటున్నారు. 2024లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకు 2019లో ప్రజలు తనను తిరస్కరించారని ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తున్నట్లుగా ఉంది. 2019లో ప్రజలు తనను ఓడించి జగన్కు అధికారం కట్టబెట్టడాన్ని జగన్ కుట్రల ఫలితంగానే చాటి చెప్పడానికి ఆయన ఇంకా ప్రయత్నిస్తున్నారు. అప్పటి పాలన ప్రజలకు నచ్చలేదని ఇప్పటికీ ఆమోదించలేక ఆత్మవంచన చేసుకుంటే అది చంద్రబాబు నాయుడికే నష్టదాయకమని ప్రజలు అనుకుంటున్నారు.